ఈ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినము. సెప్టెంబర్ 13, 1998 ప్రభువైన యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి గొప్ప దినము, సుదినము. పాటలో హాయానంద సుదినము అనే పాటను మనం చూస్తాము. నా జీవితంలో 98వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రక్షణానుభవము, రక్షణానందము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము దేవుడు దయచేసి ఈ దినం ప్రత్యేకంగా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అన్న లేఖన భాగ ప్రకారం నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. సో నన్ను ఆయన కుమారునిగా అంగీకరించినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ దినం ఎంతో సంతోషకరమైన దినం. కానీ మరి పిల్లలు కూడా లేరు, అయినప్పటికీ కొంత సమయం ప్రభువుకు స్తుతి చెల్లించాలని అకస్మాత్తుగా ఇప్పుడే అనుకున్నాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా మరి కొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపుదాం. సర్వశక్తి గల దేవా, నాయనా, ఈ రాత్రి నా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చావు. నన్ను రక్షించడానికి, నన్ను వెతకడానికి, జిగటగల దొంగ ఊబిలో పడి ఉంటుండగా నన్ను పైకి లేవనెత్తి రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం ఇచ్చి నా కొరకు నీవు చేసిన గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ ఉన్నాను. రక్షణానందము నాయన మరి నాకు కలుగజేసినందుకు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందము అని పేతురు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 వచనాలు. ఈ రక్షణానందాన్ని బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువా నీ పరిపూర్ణత నుండి అనే పాటను పాడతాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి కృప వెంబడి జనకాని వేణుకొనినా జనుల క్షేమము చూచి. జనకాని వేణుకొనినా జనుల క్షేమము చూచి సంతోషించు నన్ను జ్ఞాపకముంచు కొనుము. సంతోషించు నన్ను జ్ఞాపకముంచు కొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీ దోషమైనటి నీ ప్రజలతో కలసి, నీ దోషమైనటి నీ ప్రజలతో కలసి కొనియాడు నాట్లుగా నన్ను జ్ఞాపకముంచు కొనుము.
కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. దేవా నీ ప్రజల ఎడల దినదినము నీకున్నా. దేవా నీ ప్రజల ఎడల దినదినము నీకున్నా. గనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. గనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. దేవా నీదు స్వరూప దివ్యదర్శనమును. దేవా నీదు స్వరూప దివ్యదర్శనమును. దినదినము నాకు నన్ను జ్ఞాపకముంచుకొనుము. దినదినము నాకు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. నీ మధ్యాహ్నాత్మ ఓ నాది భయపడకు. నీ మధ్యాహ్నాత్మ ఓ నాది భయపడకు. దాని నామోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము. దాని నామోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. ముదమారానెన్నుకొని ముద్రాయుంగరముగను. ముదమారానెన్నుకొని ముద్రాయుంగరముగను. చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము. చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగుగాక. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగుగాక. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను. హల్లెలూయా. మరి యొక్క పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. ఇల్లమ్మ ఉంటే బయటగాడు ఉంటే ఇద్దరు స్పెషల్ సాంగ్ పాడుతారు. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా.
ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకేకితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకేకితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీకేతము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీకేతము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములు నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములు నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, హరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. హరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి పాస్టర్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రం. మంచిది. ఈ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినము. సంతోషమా? ఎన్ని ఇయర్స్ అయింది? 25 years. 25 years ఆఫ్ సెలబ్రేషన్.
ప్రభు నన్ను వెతికి రక్షించాడు. తర్వాత నీ ద్వారా నాకు నా కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. బేటా బేటి మీరే ఇద్దరు, ఇంకా ఎవరు నమ్మలేదు. మరి దినము 12వ అధ్యాయము యెషయా గ్రంథము 2, 3 వచనాలు, 4 వచనాలు. 12వ అధ్యాయం. పిల్లలు ఉంటే బాగుంటుంది లేకపోతే 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదం, ఆయన నాకు రక్షణాధారమాయ. మరి ఇక్కడ నాకు సువార్త 1998లో అందినప్పుడు కొంత సమయం వాక్యము చదివి 4 వాక్యాల ద్వారా నూతన నిబంధన గ్రంథంలోని 4 వాక్యాల ద్వారా ఎప్పుడు అందింది? 98వ సంవత్సరంలో ఏదో ఒక మాసంలో అందింది. అయితే మరి వాక్యము చదివి సత్యం తెలుసుకొని యేసుక్రీస్తు నా స్వంత రక్షకునిగా అంగీకరించాలి, ఆయనను స్వంతం చేసుకోవాలి అని మరి ఇక్కడ ఎలా అయితే నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. నేనున్నటువంటి పరిస్థితుల్లో నా చుట్టుపక్కల మరి విగ్రహారాధన చేయడానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి మరి చుట్టుపక్కల ప్రజలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, తర్వాత కులము, ఇదంతా వీటన్నిటిని కూడా విడిచిపెట్టి భయపడక అనే మాట ఇది కరెక్ట్గా మరి ఈ వాక్యము చదివే కొద్దీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడే నా కొరకేనా అన్నట్టున్నది. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. నీ ధైర్యం నీకు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. సో అప్పుడు నేను 4 వాక్యాల ద్వారా రక్షణ పొందుకొని అపోస్తలుల కార్యం 4:12 దేర్ ఈస్ సాల్వేషన్ ఇన్ నో వన్ ఎల్స్ అమంగ్ ద మార్టల్స్ అండర్ ద హెవెన్, దట్ ఈస్ ఓన్లీ జీసస్ నేమ్. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవాలని, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేదు. దాని తర్వాత రోమా 3:23 ఫర్ ఆల్ హ్యావ్ sinned and come short of the glory, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. సబ్నే గునా కియా और खुदा की जलाल से महरूम है, దాని ద్వారా నేను పాపినని తెలుసుకొని రోమా 6:23 చదివినప్పుడు లిటరల్లీ ఐ వాజ్ అఫ్రైడ్, ఐ వాజ్ ఫ్రైటన్డ్, భయపడ్డాను. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అంటే ఎంతో భయపడ్డాను. కానీ అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆ నిత్య జీవాన్ని బట్టి సంతోషించాను. అప్పుడు నేను ఆ సువార్థికుడి దగ్గరికి వెళ్ళి, మార్టిన్ లూథర్ అని ఒక సువార్థికుడు, ఆయన కర్నూలు జిల్లా పెద్దటేకూరు నుంచి అక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి అచ్చంపేటలో ఉన్నాడు. ఆయన అందించినటువంటి సువార్తను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ దిస్ అని అడిగినప్పుడు ఆయన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటే, మరి నాకైతే వాక్యం సరిగా తెలియదు, కానీ నేను నా గదిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన ద్వారా నా హృదయంలో ఆనందము, సంతోషము, చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం గల వారమే సంతోషించున్నాము. పేతురు రాసిన 1 పత్రిక 1:8-9. చివరిగా ప్రభా మరి నేను ఈ విగ్రహారాధన ఏం చేయాలన్నప్పుడు యోహాన్ రాసిన 1 పత్రిక 5:21 ఓ చిల్డ్రన్ కీప్ అవే ఫ్రమ్ ఐడల్స్, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అనే మాట ద్వారా విగ్రహారాధన విడిచిపెట్టి మరి ఈ యొక్క 13 సెప్టెంబర్ 1999 సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును నా స్వంత రక్షకుని అంగీకరించి నా పాపాలు ఆయనతో ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నాను పెద్ద చెరువులో.
మాకెవరికి తెలియకుండా మరి రహస్యంగానే తీసుకున్నాను. వీరికి అవన్నీ బ్యాప్టిజం అవన్నీ ఏం తెలియదు. సాక్ష్యం కూడా చెప్పుకోవాలి 5 నిమిషాలు చెప్తాను. మరి అప్పుడు నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. మరి అక్కడ ఒక నాయి బ్రాహ్మణుడు బ్యాప్టిజం తీసుకొని వస్తుంటే అన్నాడు, ఆంజనేయ స్వామిని యేసుప్రభు పాట పాడతావా అని అన్నాడు. అయినప్పటికీ యేసుప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 5:11-12, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగు. అప్పుడు మళ్ళీ ఇంకా కొంతకాలం తర్వాత నేను మరి అక్కడ నాకు ఉండే పరిస్థితి లేదు. మావయ్య ఎన్నో శ్రమలు, మరి నాకు ఆ ఇంట్లో ఉండే వాతావరణం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ ఉండే స్థలం ఇక్కడ కాదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే దేవుడు నన్ను 99వ సంవత్సరము జూలై 5కు శంషాబాద్ తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో మరి గ్రామ పంచాయతీలో అంతా విడిచిపెట్టవలసి వచ్చింది. వివాహ సమయంలో నాకు ఇచ్చినటువంటి ఆస్తి అంతా ఇంకా అన్ని విడిచిపెట్టి, మరి నా భార్యను కూడా విడిచిపెట్టి, కుమారుని విడిచిపెట్టి, అత్తమ్మ మామయ్య, అప్పుడు పాప కడుపులో ఉన్నది, ఇంకా బయటికి రాలే. మరి అప్పుడు 99లో నేను ఇల్లు విడిచిపెట్టి ప్రభు కొరకు పరిచర్య కొరకు సమర్పించుకొని శంషాబాద్ ఎట్లా వదిలిపెట్టిందో అట్లా పోయినా నిజంగా అంతా దేవునికి మహిమ. ఆ రోజు ఆ తెగింపే ఈరోజు మనం దేవుడు ఇంత మంచిగా గొప్ప దేవుడు ఆశ్రయించి. బంధకాలు చాలా ఉంటాయి. ఆ బంధకాలన్నీ కూడా దేవుడు కట్ చేసి పడేసిండు. ఆ రోజు దేవుడే ఆ మనసు ఇచ్చిండు. బంధకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మై గాడ్ ఈస్ గ్రేట్, నాట్ మీ. కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ ద్వారా నాకు కూడా రక్షణ వచ్చింది. అయితే అప్పుడు అద్భుతం ఏంటి అంటే ఆ బంధకాలన్నీ కూడా, అంటే భార్య అనేది ఒక బంధకము, కుమారుడు అనేది ఒక బంధకము. మరి యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన పిలిచిన వెంటనే తమ వలలు తమ తండ్రులను విడిచిపెట్టినట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మనకు రాయబడ్డది. అలాగే నేను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఉండే స్థలం ఇది కాదు, ఐ విల్ షో యూ వేర్ యు హావ్ టు గో అన్నాడు. అప్పుడు శంషాబాద్ మెడ్నైట్ బ్రదర్ అండ్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అక్కడ జూలై 5కు వెళ్ళాను. వెళ్ళే సమయంలో నా భార్య కూడా ఎంతో ఏడ్చింది. మరి అప్పుడు తనను విడిచిపెట్టి, అది కూడా ఒక సవాల్, బంధకం, అవన్నీ కూడా గొలుసులు, అవన్నీ అంటే దేవుడే ఎక్కువ అన్నాడు. అప్పుడు మరి అప్పుడు నేను 99లో వెళ్ళి అక్కడ దేవుని వాక్యము దివారాత్రములు చదివి 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 అక్కడ నేర్చుకున్నటువంటి పాఠం భక్తుల జీవిత చరిత్రలు, డేవిడ్ లివింగ్స్టన్, అదోనిరామ్ జడ్సన్, డేవిడ్ బ్రెన్హామ్, సాధు సుందర్ సింగ్, డేవిడ్ లివింగ్స్టన్, ఇంకా అనేక మంది భక్తులు, డిఎల్ మూడీ, అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు చదివి ఆ బైబిల్లో నుంచి కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 నుంచి కంటెంట్ లైఫ్ ఈజ్ గ్రేట్ గాడ్లీనెస్, we did not bring anything into this world and we cannot take out anything from this world. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము అనే మాటతో నేను ఈ ఆస్తినంతా కూడా విడిచిపెట్టవలసి వచ్చింది. ఎన్నో శోధనలు, అనారోగ్యాలు, అస్వస్థతలు. తిరిగి 2000 సంవత్సరంలో వచ్చి నా భార్య కూడా సువార్త చెప్తే ఆమె కూడా మొట్టమొదటి నమ్మలేదు. కానీ మరి యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడు, విగ్రహాలు వట్టివి మట్టివి అని చెప్పి కీర్తనల గ్రంథము 115:4-8, ఇంకా 97:7, యెషయా గ్రంథం 44, 45, 46, యెషయా గ్రంథము 2వ అధ్యాయం అక్కడ చెప్పినప్పుడు తను కూడా యేసు ప్రభువును తన సొంత రక్షకుని అంగీకరించి 2000 సంవత్సరము జూన్ మాసంలో నాతో పాటు నన్ను వెంబడించింది. అంటే నన్ను కాదు, ప్రభువుని వెంబడించింది. మరి 6 మాసాల పాప, 6 నెలల బాబుని తీసుకొని శంషాబాద్ బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు వేదాంత విద్యను అభ్యసించినప్పుడు అప్పుడు 2001వ సంవత్సరంలో పాపకు తీవ్రమైనటువంటి అస్వస్థత, అనారోగ్యం, ద డ్రెడ్ఫుల్ డిసీజ్ దట్ ఈస్ టీబీ, అండ్ గాడ్ హ్యాస్ హీల్డ్ హర్. అప్పుడు 2002లో మా వేదాంత విద్య పూర్తి చేసుకొని 2002 నుంచి 2006 వరకు తిరుమలాపూర్లో ఎంబీ ఫిలదెల్ఫియా సంఘంలో అక్కడ పరిచయం చేసే నాగర్ కర్నూలు, తెలంగాణ జిల్లా నాగర్ కర్నూలు దగ్గర చర్ల తిరుమలాపూర్ అనే విలేజ్లో 4 సంవత్సరాలు పరిచయం చేసి ఆ
అక్కడ దేవుడు 2 సంఘాలు స్థాపించాడు. అక్కడ మరి ఇంద్రకల్ అనే గ్రామంలో కూడా ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దేవుడు. తర్వాత తిరుమలాపురం ఎంబీ చర్చి. దాని తర్వాత 2006లో ప్రభు ఉన్నత విద్య కొరకు పిలిచి ఆయన పిలుపు మేరకు శంషాబాద్ మెనోనైట్ బ్రదర్ అండ్ సెంటనరీ బైబిల్ కాలేజ్ MBCBC శంషాబాద్కు 2006వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో వెళ్ళాము. జూలై ఆగస్టు మాసంలో అప్పుడు అక్కడ 4 సంవత్సరాలు మరలా బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ BD అనే కోర్స్ అక్కడ చేయడం. నా భార్య కూడా మరి డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్, అంతకంటే ముందు సర్టిఫికెట్ ఇన్ థియాలజీ, తర్వాత డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ 4 సంవత్సరాలు ఆమె, 7 సంవత్సరాలు నేను BD ఆంగ్ల మాధ్యమం చదివి అక్కడ నుంచి 2010 నుంచి 2017 వరకు సెంటినరీ మెన్నైట్ బ్రదర్ అండ్ జైన్ చర్చ్ CMBZC దేవరకొండలో అక్కడ నల్గొండ జిల్లా అక్కడ పరిచయం. అక్కడ 7 సంవత్సరాల నుండి తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ప్రభు యొక్క చిత్త ప్రకారము ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 179 సంవత్సరాల చరిత్ర, అక్టోబర్ 12కు 179 సంవత్సరాలు. అక్కడికి డిసెంబర్ మాసము 12, 2017లో ఇక్కడికి రావడం జరిగింది. దేవుడి మరి పిల్లలు కూడా చదువుకుంటున్నారు. బాబు ఉద్యోగ ప్రయత్నం, పాప బీటెక్ బయోటెక్నాలజీ థర్డ్ ఇయర్ చదువుకుంటుంది. మరి వీటన్నిటి మధ్యలో ఈ దినము మరి ఇంకా మాకు ఇచ్చిన రక్షణ మరి అక్కడ రాయబడిన ప్రకారము నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమైన. కాబట్టి అంచెలంచెలుగా ఆధ్యాత్మిక జీవితంలో, ఆర్థిక జీవితంలో మరి అనారోగ్యాల మధ్యలో కిడ్నీల స్టోను, అంబ్లికల్ హెర్నియా, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు, BP షుగర్ ఉన్నప్పటికీ దేవుడు అద్భుతంగా మరి నాకు మంచి భార్యను కూడా ఇచ్చాడు. మరి ఆమె కూడా వెంబడించడం, తర్వాత మరి గొంతెమ్మ కోరికలు ఏవి కోరకపోవడం, అది ఇది కావాలని మరి సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే కంటెంట్ లైఫ్, ఉన్న దాంట్లో తృప్తి పొంది ఉండడము. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందని నేను అభ్యాసం చేసుకుంటలేదు అని 131వ కీర్తనకాడు ఎలా అంటాడు? మరి వెండి కాదు, బంగారు కాదు, వాటికంటే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలు అని కీర్తనకాడు అంటాడు. సో ఇటు గొప్ప రక్షణానుభవము, రక్షణానందము, స్తుతి వస్త్రము 61వ అధ్యాయంలో రాయబడిన రీతిగా రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం దయచేసి మరి నా కుటుంబం అంతటిని, మరి నేను 99వ సంవత్సరంలో శంషాబాద్లో ఉన్నప్పుడు కుటుంబం అంతా రక్షించబడాలని ప్రార్థించాను. ప్రభు నా ప్రార్థన విని కుటుంబం అంతటిని రక్షించాడు. ఇంకా రక్షింపబడని మా వాళ్ళందరూ, మరి మా సోదరులు, సోదరి, మా తల్లిదండ్రి, మా అత్తమ్మ, వదినలు అందరూ రక్షింపబడడానికి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాము డైలీ. ఒక దినం వస్తుంది, ఆ దినము తప్పకుండా వారి సత్యం తెలుసుకుంటారు, ఆ సత్యం వారిని స్వతంత్రంగా చేస్తుంది. ఇది ఈ దినం నా 25 సంవత్సరాల రక్షణ సాక్ష్యము. మరి దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నన్ను ఈ దినము 25 సంవత్సరాలు విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి, పరిచర్య చేయడానికి, సాక్ష్యమును కాపాడుకోవడానికి ఇచ్చిన మంచి కృపను బట్టి ఆ దేవాది దేవునికి మరి స్తుతిస్తూ, మరి కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు. సో రక్షణ అనేది ఒక ఊట. మరి రక్షింపబడిన మరుక్షణము విశ్వాసి యొక్క బాధ్యత పూర్తిగా దేవుడే తీసుకుంటాడు. అక్కర్లు అవసరతలు తీర్చి పోషించి కాపరి వలె మరి ఇంతవరకు అనేక రీతిగా సహాయం చేసినందుకు ఆ దేవునికి నా జీవితకాలం అంతా రుణపడి కుటుంబంతో కూడా కలిసి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము అన్న రీతిగా మరి దేవుడు ఈ రక్షణానందము, ఈ రక్షణానందము, ఈ స్తుతి వస్త్రము, ఈ రక్షణ వస్త్రం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మరి సమయంలో
కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు. నేను కూడా ఒక నిమిషం మాట్లాడతాను. దేవుడు మరి ఈరోజు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ నువ్వు మారు మనసు పొంది నిజమైన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తుని తెలుసుకోవడం ఎంత సంతోషం. మరి మీ ద్వారా నువ్వు ఆ రోజు అదే అబ్రహాము గుర్తొస్తుంది. నాకు అంత ఆస్తిని ఇంటిని బంధువులను అందరిని వదిలిపెట్టుకొని అక్కడ అబ్రహాము భార్య షారా వెంబడించింది, కానీ నేను నిన్ను వెంబడించలేదు. అదొకటి. మరి దేవుడు నాకు కూడా సమయం ఇచ్చి మీ ద్వారా మరి నాకు కూడా రక్షణ, పిల్లలు, మరి ఇంతగా ఎక్కడో ఊర్లో ఉన్నటువంటి తిరుమలాపురం విలేజ్లో పరిచర్య స్టార్ట్ అయ్యి ఇప్పుడు ద లోన్ స్టార్, అతిశయం కాదు కానీ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. లోన్ స్టార్ ఎక్కడో ఇంత మనకెవరు సపోర్టర్స్ ఎవరు లేరు, కానీ దేవుడే మనకు సపోర్టర్ ఉండి అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ప్రతి క్షణం ఆదుకుంటూ మరి మనల్ని ఇంతవరకు నడిపించిన దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఇంకా మీకు మంచిగా ఆరోగ్యం ఇచ్చి బలము, శక్తినిచ్చి ఆయన పరిచర్యలో బహుగా మరి వాడబడాలని జీవితాంతము, నా జీవితాంతము, మన తర్వాత మన పిల్లలు కూడా దేవుని కొరకు మరి వాళ్ళు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకే వాళ్ళ లైఫ్ను డెడికేట్ చేసుకోవాలని మరి ఆశిస్తున్నాను. రక్షింపబడని మన వాళ్ళందరూ కూడా మీలాగా నాలాగా మరి మన పిల్లలాగా వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మన వైపు కాదు, ఏసయ్య వైపు చూస్తే అది సాధ్యం, మనుషుల వైపు చూస్తే అది అసాధ్యం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఈరోజు కేక్ కట్ చేద్దామంటే వద్దన్నాడు డాడీ. బేటా బేటీ మీకే చెప్పేది. మరి బట్టలు ఉండే అంటే కొత్త బట్టలే కానీ ఇంతకుముందు కుట్టించినే ఇట్లా స్పేర్లో ఉండే వద్దన్నాడు. ఏదొద్దు, మన జీవితమే ముఖ్యము, సాక్ష్యం కాపాడుకోవాలి, మన జీవించే విధానమే ముఖ్యం, ఇవన్నీ సెలబ్రేషన్ వద్దన్నాడు. కానీ నేనే గుర్తు ఉంటుంది కదా అని అప్పటికప్పుడు అనుకొని కేక్ తీసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం. మరి ఇవన్నీ ఇంత అవకాశం ఈరోజు దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, స్మైల్. ఇంత మంచి హస్బెండ్ నాకు దొరకడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. పాస్ పెట్టాలా? పాస్ పెట్టు, ఫ్యాన్ బట్టి